మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పైడి రాకేష్ రెడ్డి గారు, ఒకవైపు తెలంగాణ రాజకీయం మొత్తం లగచెల్లర చుట్టే తిరుగుతుంది. అక్కడ అంత జరిగిన అధికారుల మీద దాడి కానివ్వండి, మరొక పక్క అమానుష్యంగా అరెస్టులు జరుగుతున్నాయని ఒక చర్చ జరుగుతుంది. కానీ దీని మీద ఎవరు కూడా ఎంపీలు తప్ప మీ ఎమ్మెల్యేలు ఎవరు పెద్దగా స్పందించట్లేదు. ఆ ఘటనను ఎట్లా చూస్తారు అసలు మీరు? ఆ ఘటనని ముఖ్యంగా దీనికి ప్రథమ దోషి ప్రధాన ముద్దాయి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ముందు మీరు కావాలంటే ఇప్పుడు వీడియో విజువల్స్ ఇస్తాము. పోడు భూములు గిరిజనులకు పోడు భూములు వస్తాను ఈ రాహుల్ గాంధీ ఉన్న భూములు లాక్కోవడానికి ఉన్న అలా ప్రియమిత్రుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు రాహుల్ గాంధీ గారు, ఈ గిరిజన బిడ్డలకు దళితులకు పోడు భూములు వస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక దౌర్జన్యపూరితంగా పేద ప్రజల పట్ల, గిరిజనుల పట్ల, దళితుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం అంటే కొట్టిన చోట కొట్టకుండా, ముట్టకూడని చోట ముట్టుకుంటా ఈ పోలీసుల దాష్టికాలు. ఇది మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది దళితుల మీద, గిరిజనుల మీద దాడి కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా. ముఖ్యంగా నేను సవాలు విసురుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కొండారెడ్డిపల్లికి తీసుకెళ్ళండి ఆ ఫార్మా కంపెనీ. దమ్ముంటే ఖమ్మం, నల్గొండల ఎవరైతే కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో పెట్టుకోండి ఆ ఫార్మా కంపెనీలు. పేగు బంధం పెంచుకున్నట్టు భూమి బంధం పెంచుకున్న గిరుల దళితుల మీద ఇట్లాంటి అమానుషాలు చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు కళ్ళు లేని ఈ కబోదైన కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి. ఈరోజు ఆడబిడ్డలది ఒక పేపర్లో ఫోటో వచ్చింది సాక్షిలో. ఆ కళ్ళ నీళ్ళు, గిరిజన మహిళల కళ్ళ నీళ్ళను చూసి కొద్దిగా మారండి. ఇంకా మీకు అహంకారం, సంవత్సరంలో ఇంత అహంకారం పెరిగిందంటే త్వరలోనే మీరు ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నేను అనుకుంటున్నాను. కూలిపోతుందా ప్రభుత్వం? 100% దళితులు, గిరిజనుల ఉసురు మంచిది కాదు. అది ఒకవేళ దేవుడు వీళ్ళ మొరాలకిస్తే మాత్రం కూలిపోతుంది. కానీ కూలిపోతుందంటే గతంలో మమ్మల్ని ఏడాది కూడా ఉండనిచ్చట్లేరు, 3 నెలల్లో కూలిపేస్తామని చెప్పేట్టు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఒకవైపు కుట్రలు చేస్తుందని, ఆ కుట్రలో భాగంగా మరి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కూల్చేస్తుందా? ఏ విధంగా కూలిపోతుంది? బీజేపీ కూల్చది, బీఆర్ఎస్ కూల్చది. ఆ కాంగ్రెస్ వాళ్ళు రెడీ ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకోకుండా ఈ గిరిజనులు, దళితుల ఏవైతే వాళ్ళ ప్రాంతాలలో ఈ ఫార్మా కంపెనీలకు నేను తప్పుతో పట్టిస్తున్నారు, నీ పక్కనున్న వాళ్ళు, నీ ఎన్నుకున్న వాళ్ళే నేను ఇట్లాంటి తప్పుడు పనులకు ఉసిగొల్పుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నా మాటినండి, ఆ ఉసురు పోసుకోకు. ఆ ఉసురు వల్ల నీ ఉద్యోగం ఊడిపోతుంది. మేము కాదు, మేము నిండు 5 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాం ప్రజాస్వామ్యవాదులంగా, ప్రతిపక్ష పార్టీగా. మాకు ఆల్రెడీ ప్రజలు మాకు వైపు ప్రతిపక్షంలో ఉండేమని తీర్పిచ్చారు కాబట్టి ప్రతిపక్షంలో ఉండే మేము పోరాడతాం. కానీ నీ కాంగ్రెస్లోనే 6 వర్గాలు, 6 ముఖ్యమంత్రులు నిన్ను తప్పుదో పట్టిస్తున్నారని చెప్తున్నాం. ఇంత జరుగుతుంటే సీఎంకు తెలియదా వెనకాల ఎవరు ఉసిగొలుపుతారు? ఎందుకంటే అంత చాతుర్యతం సీఎం అయ్యిండు, సీనియర్లు ఉండంగా అని చెప్పి చెప్తున్నారు. ఆయన ఉసిగొలిపితే రెచ్చిపోయేటటువంటి సీఎం అంటారా? ఆయన రెచ్చిపోతున్నాడు, అన్నవే రెచ్చిపోతున్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయితే అన్న తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి కనుక చూపిస్తున్నాడు. మరి ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. బరాబరు పెడతాం, బరాబరు పెడితే తిరుపతి రెడ్డి కొండరెడ్డిపల్లిలో పెట్టు. మీ నాన్న భూములు, మీ తాత భూములు ఉంటే ఆ గిరిజన బిడ్డలు, లంబాడ బిడ్డలు 100 సంవత్సరాలు 2 తరాలు 1 ఎకరం 2 ఎకరాలు సంపాదించుకున్నారు. వాళ్ళకు మీ బంధువుల గురించి, మీ స్నేహితుల గురించి వాళ్ళ జీవనోపాధి కొల్లగొట్టడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈరోజు మహిళల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు తెలంగాణ సమాజం చూడాల్సింది. గిరిజన ఆడబిడ్డల్ని చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్నది ఆ భాష. వాళ్ళే చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ముంగట, మహిళా కమిషన్ ముంగట వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని అనుకోని ప్లేస్లలో, అనుకోని చోట్లలో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పోలీసులు మా భర్తల్ని మా కళ్ళ ముందే తీసుకుంటున్నారు. కొట్టిన చోట కొట్టకుండా, ముట్టకూడని చోట ముట్టుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఉసురు తగిలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే ఊడిపోతుందని ఆ గిరిజనులు కోరుకుంటున్నారు. కానీ అక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నోళ్ళు కాదు. చాలామంది కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళు వ్యూహాత్మకంలోనే భాగంగా వాళ్ళు ముందు పక్కాగా ప్లాన్ చేసుకుని అధికారుల మీద దాడి చేశారని చెప్పి అటు కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారుల మీద దాడి మేము కూడా హర్షిస్తలేమండి. మీరు గమనించాల్సింది, మీడియా మిత్రులు కూడా అధికారుల దాడిని మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మీరు గమనించండి ఆ వీడియో విజువల్స్. మేము కూడా అక్కడికి పర్యటనకి వెళ్ళాము. అక్కడ ఉన్న ప్రాంతాలతో మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. మీరు వీడియో విజువల్ చూడండి. ఎవడన్నా ఒక్కరన్నా ఆ మహిళలు కానీ, ఆ ప్రజలు కానీ 90% పేద ప్రజలు. వాళ్ళ ఆఖరికి వాళ్ళ వేషధారణ చూడండి. మీ కొండరెడ్డిపల్లి వెంగనో, కొడంగల్ రేవంత్ రెడ్డి చుట్టాలాగా లేరాళ్ళు. మామూలు పాపం పేదవాళ్ళు మామూలు వేషధారణలో ఉన్నారు. ఒక 10% అక్కడక్కడ రాజకీయాలు అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళని ఒక నాయకత్వం వహిస్తారు, ముందుండి నడుపుతారు. లేకపోతే వీళ్ళక ఇక్కడ పేదలను బతకనిస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడో ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఆ ఇందిరాగాంధీ ముఖం చూసాన్న కొద్దిగా ఆ పేదల కడుపు కొట్టకండి. పాపం పేదోళ్ళకు, లంబడోళ్ళకు నమ్మకం ఉంది.
ఇందిరమ్మ చచ్చిపోయి 50 ఏళ్ళు అయిపోయింది కానీ ఇందిరమ్మ పేరు పెట్టుకుని బతుకుతున్నాం. మీరు ఆఖరికి ఇందిరమ్మ గురించి అనైనా పేదల గురించి ఇబ్బంది పెట్టకండి. రెండోది అధికారుల మీద దాడి మాత్రం మేము నిర్బంధంగా ఖండిస్తున్నాము. ఎవరు కూడా అధికారుల మీద అట్లా చేసుకోకూడదు. అధికారులు కూడా కొద్దిగా గమనించాలి. మీరు కూడా పైనున్నోడు ఆడు ఈడు అనుకుంటా పెద్ద పెద్దలు చెప్పిన ఆర్డర్లన్నీ విన్నారనుకోండి, పేద ప్రజల నుంచి ఇట్లనే తిరుగుబాటు వస్తుంది. ఇంకోసారి నిజంగా పేద ప్రజలు వాళ్ళు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే తీసుకోండి. లేకపోతే 12,000 ఎకరాలు ఫార్మాసిటీకి సేకరించి సిద్ధంగా ఉంది. ఒకవేళ నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రులకు ముఖ్యమంత్రికి చెప్తున్నా, మేము కావాలంటే మీరు మీటింగ్ పెట్టుకోండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాబట్టి ఇంతకుముందు వాళ్ళు ఏమైనా కొట్టేసిన నిధులు పర్సంటేజులు ఈ ల్యాండ్ అక్విజిషన్లో వేలాది ఎకరాలు ఏమైనా అక్రమంగా సంపాదించిన డాటా మీ దగ్గర ఉంటే అది మీరు పంచుకోండి. కానీ ఇట్లాంటి పేద బిడ్డల్ని గిరిజన బిడ్డలు దళిత బిడ్డల మీద మళ్ళీ దాడి చేయొద్దని కోరుకుంటున్నాను. మీరు ఒక ఇందాక సీఎం పదవి పోయే ప్రమాదం ఉంది, సీఎం దిగిపోయే అవకాశం ఉందంటారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో రకంగా అంటారు. సీఎంకు ఎప్పుడు తన మీద విమర్శలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇరకాటంలో పడ్డా బీజేపీ కాపాడుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని చెప్పి సాక్షాత్తుగా మాజీ మంత్రి కేటీఆర్ అంటారు. అందులో భాగంగానే లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూను డైవర్ట్ చేసేందుకు మూసి నిద్రపోయారని చెప్పి కూడా ఇటువంటి అన్ని ఆరోపణలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఫామ్ హౌస్లో నిద్రపోకుండా చేసిన స్కాముల గురించి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారండి. జైళ్ళ చుట్టూ, లాయర్ల చుట్టూ, స్కామ్ల చుట్టూ, స్కీమ్ల చుట్టూ వాళ్ళు ఉన్నారు తప్ప భారతీయ జనతా పార్టీ నిరంతరము మూసీ బాధితులను పోరాడుతున్నది. కొన్ని 3-4 నెలల నుంచి పోరాటం మా భారతీయ జనతా పార్టీ అది ఉనికిలోకి తీసుకొచ్చింది. లేకపోతే మూసీ గురించి అలా అయ్యానైతే ఫామ్ హౌస్లో పడుకొని 10 నెలలే లేస్తాను లేడు. ఏ బ్రాండ్ తాగిండు ఏం కథను? ప్రతిపక్ష నాయకుడు అంటే ఈ రకమేనండి. నువ్వు ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు అంటావు. నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఈరోజు ప్రజలు ఎన్ని అష్టకష్టాలు పడుతుంటే, హైడ్రాలో ఇల్లు కోల్పోతుంటే, మూసీలో ఇల్లు కోల్పోతుంటే, లేకపోతే అగ్చర్లలో గిరిజనులు లాఠీ చార్జీలు తీసుకుపోయి దాడులకు గురవుతుంటే ప్రతిపక్ష నాయకుడు స్టేట్మెంట్ చెప్పమనండి. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రమ్మనండి. కేటీఆర్ మాట్లాడేందుకు మీనింగ్లెస్ అది మరి ఇద్దరు ఒకటే అని చెప్తున్నాడు. మరి వాళ్ళేమో మీ ఇద్దరు ఒకటే అంటాడు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటారు. ఇంచకు బీజేపీ ఏ పార్టీతో టైప్ ఉంది అసలు? బీజేపీ ఒకటే ఉంటుంది. హిందువుల వైపు ఉంటుంది, ధర్మం వైపు ఉంటుంది, దేశం వైపు ఉంటుంది. మాకు ఈ దేశద్రోహులు ధర్మద్రోహులతో కలిసి అవసరం లేదు. ఎక్కడ కూడా భారతదేశంలో కూడా మీరు చూడండి, హిందువులందరూ మా వైపు ఉన్నారు. లేదు ఈ మొత్తం ప్రతిపక్ష పార్టీలు మిగతా అందరు ఇట్లాంటి ఏం పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా ఎప్పటి నుంచి హిందూ ద్రోహుల పార్టీలు ఇవి, హిందువుల వ్యతిరేక పార్టీలు. హిందువుల వ్యతిరేక ఏవైతే ఉన్నాయో నాయకులు మేము కలిసే సమస్య లేదు. లగచర్లకి రాకేష్ రెడ్డి ఏమన్నా వెళ్తారా? మేము వెళ్తాము కూడా. మేము వెళ్ళాల్సిన పరిస్థితికి వెళ్తున్నాం. మాకున్న డాటా తీసుకుంటున్నాం. అక్కడ ఉన్న ప్రజలతో మమేకం అవుతున్నాం, ధైర్యం చెప్తున్నాం, నైతిక స్థైర్యం నింపుతున్నాం. ఓకే, పోలీస్ జుల్ము, పోలీసు ఆహార మధ్యన ఎన్ని రోజులు ఉంచుతారు? పెద్దోడు నైజాము ముసలి లెక్క ఎంత కాదు. కాంగ్రెస్ కూడా ఇట్లాంటి పనులు చేయకూడదు. ఒకవేళ మీరు ఏదైనా చేయకపోతే ప్రజలకు క్షమాపణ కోరండి. మీరు 6 గ్యారంటీలు మేము విఫలమైనాం, మమ్మల్ని క్షమించండి. విఫలమైనామని మీరు అంటున్నారు. ఈరోజు పేపర్ల ఇంట్లో యాడ్లు ఇచ్చుకున్నారు. మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికల్లో కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని తెలంగాణలో అమలు చేసాం, రుణమాఫీతో సహా అన్నీ అమలు చేసినాం, తెలంగాణ సుభిక్షంగా ఉంది, ఎక్కడ కూడా దేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉందని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను బహిరంగంగా. నేను నినాగం 3 రోజుల ముందు మా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చిండు, బహిరంగంగా చెప్తున్నారు రైతులు 38,000 రూపాయలున్న రామచంద్రపల్లిన రైతు కూడా మాఫీ కాలేదు. అట్లా లక్షలాది మంది రైతులు ఉన్నారు. సాంకేతిక కారణాలు అంటారు. ఈ సాంకేతిక కారణాలు ఎందుకు దొరుకుతున్నాయి మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, రకరకాల స్కీములు చెప్పుకుంటూ మోసపడుతున్నారు. రెండోది ఏ స్కీములు అమలు చేశారు? మహిళలకు 2,500 ఇచ్చారా? పెన్షన్లు పెంచారా? వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చారా? ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు చేశారా పెన్షను? 6,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చారా? ఇందిరమ్మ ఇల్లు ఒక్కడని ఇల్లు కట్టారా? కొత్త పెన్షన్ ఇచ్చారా? రేషన్ కార్డు కొత్తది ఇచ్చారా? ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు. పేపర్లో నువ్వు ఎంతమంది అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నా ఎవరు ప్రజలు నమ్ముతలేరు, నవ్వుకుంటున్నారు. ఏ రకంగా కాంగ్రెస్ నైజం ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు ప్రజలు. కానీ రాబోయే కాలంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం. ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులు, ఈ దేశ ద్రోహుల పార్టీ, హిందూ ధర్మ ద్రోహుల పార్టీ, హిందూ వ్యతిరేక పార్టీ, హిందువులను అవమానించి అడుగడుగున మైనార్టీలను రెచ్చగొట్టి మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ని ప్రజలే సరైన సమయంలో సమాధానం చెప్తారు. మహారాష్ట్రలో ఎన్నికలకు వెళ్ళారా ప్రచారంకి? అవును, వెళ్ళాము. ఎట్లా ఉంది అక్కడ? ఏంది పరిస్థితి అసలు? ఎక్కడ చూసిన రామనామము. ఒక్కటి మాత్రం తెలిసిపోయింది, ఈ కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఇంకా హిందువులు బతకరనేది తెలిసిపోయింది. అక్కడ అడుగడుగున మైనార్టీలను రెచ్చగొట్టి
ఒకడు 15 నిమిషాలు అంటాడు, 15 ఏళ్ళైంది, ఇంకా 15 నిమిషాలు ఎన్ని రోజులు రా బాబు, నువ్వు చెప్పి చెప్పి విసుగత్తున్నది. అంబి తయారే సబ్కే लिए तैयार है, हिंदू 100 करोड़ हिंदू आज रेडी है, जिसके लिए उसके लिए आप जैसा बोलो तो ऐसा, 15 मिनट बोलो तो 15 मिनट, 15 सेकंड बोलो तो 15 सेकंड, 15 महीना बोलो तो 15 महीना जंग लड़ेंगे. ये सब ये नाटकबाजी बंद करो. అంటే వాళ్ళ సవాల్ను మీరు స్వీకరిస్తున్నారు. 100% 100 కోట్ల హిందువులను స్వీకరిస్తున్నాం. ये क्या आंडू पांडू क्या समझा है? ये देश का एक हिंदू लोग हैं हम लोग, जो भारत देश का वारस है हम लोग. आप लोग ऐसा मत गलत मत समझो, जो लोगों के अंदर भड़काओ मत, जहर मत डालो. मिल के रहेंगे, लड़ते रहेंगे तो लड़ते रहेंगे. कोई किसको कोई डरने की जरूरत नहीं है. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కూడా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుందని చెప్తూనే లగచర్ల ఇష్యూకు సంబంధించి కూడా మహిళలు చెప్పుకోలేని చోట అక్కడ గిరిజనులపైన కూడా దాడులు చేశారు. భూ నిర్వాసితులకు సంబంధించి కూడా వారికి ఇష్టం లేని ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి భూములు ఉండగా అక్కడనే ఎందుకు చేస్తున్నారు ఈ దౌర్జన్యం, ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి సీఎం పదవి కాలం ఉండదు, ఆయన పక్క ఉన్న వాళ్ళే కుట్ర చేస్తున్నారని చెప్తున్నా. ఏ పార్టీతో తమకు టైఅప్ లేదు, ఏ పార్టీతో కలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూనే మరొక పక్క అసౌద్దీన్ గతంలో అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు 15 సెకండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తున్నాం. ఆయన కొట్లాడదామంటే కొట్లాడదాం, 15 సెకండ్లు అంటే 15 సెకండ్లు, 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు, మేము కూడా 100 కోట్ల భారతీయులం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మాత్రం హిందువులకు సంబంధించి కూడా హిందువుల ద్రోహి పార్టీ, హిందువులు బతకడం కూడా కాంగ్రెస్ హయాంలో చాలా కష్టంగా ఉందంటూ కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.